హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్తను అయితే తెలియజేయడం జరిగిందండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనే దానిపై అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల కాబోతున్నాయి, స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, కొత్తవారు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే బ్యాంక్ ఖాతాలో తల్లికి వందనం నగదు జమ అవుతుంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఇప్పుడు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఒక అదిరిపోయే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్రంలోని తల్లులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే ముహూర్తం ఖరారు చేసినట్లయితే సమాచారం. గతంలో ఉన్న అమ్మఒడి పథకాన్ని మరింత మెరుగుపరిచి నిబంధనలను అదేవిధంగా కొత్త రూల్స్ను తీసుకొచ్చి ఈ పథకాన్ని అయితే త్వరలో విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, తల్లికి వందనం పథకానికి సంబంధించి తాజా సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జూన్ 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు వారి యొక్క తల్లుల ఖాతాల్లో నగదుని జమ చేయాలని నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పుస్తకాలు, యూనిఫామ్ మరియు ఇతర విద్యా అవసరాల కోసం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆర్థిక సహాయం అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం అండి వెల్లడించడం జరిగింది. ప్రభుత్వం ఈ పథకం కోసం భారీగా నిధులనేవి కూడా కేటాయించినట్లయితే సమాచారం అండి. అంతేకాకుండా గతంలో ఎదురైన సాంకేతిక సమస్యలు మళ్ళీ రాకుండా ఉండేందుకు అధికారులకు కొన్ని ముందస్తు జాగ్రత్తలనేవి కూడా ప్రకటించినట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు జూన్ 19వ తేదీన తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులనేవి విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఒకవేళ కనుక ఈ నిధులనేవి విడుదలైనట్లయితే మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే మీరు కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలండి. అర్హతలు ఏంటి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందేందుకు ఖచ్చితంగా విద్యార్థి తప్పనిసరిగా ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థలు గుర్తింపు పొందినటువంటి పాఠశాలలో చదువుతూ ఉండాలి. అదేవిధంగా కనీసం అటెండెన్స్ అనేది 75% ఉంటేనే ఈ తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. తల్లి పేరు మీద చెల్లుబాటు అయ్యే బ్యాంక్ ఖాతా యాక్టివ్లో ఉండాలి. సో ఓకేనా, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉంటేనే మీకు ఈ నిధులను జమ అవుతాయంటే సమాచారం. అదేవిధంగా ముఖ్యంగా ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ సీడింగ్ పూర్తయి ఉండాలి అంటే సమాచారం. బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ కార్డుకు లింక్ అయి ఉంటేనే తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డైరెక్ట్‌గా డీపీటీ రూపంలో ఈ యొక్క నిధులనేవి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఈ ఆధార్ సీడింగ్ అని చేయించుకోండి. అదేవిధంగా ఎన్‌పీసీఐ కూడా యాక్టివ్‌లో ఉండాలి. ఎన్‌పీసీఐ యాక్టివ్‌లో ఉంటేనే మీకు ఈ నిధులనేవి మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, ఎన్‌పీఎస్ అనేది యాక్టివ్‌లో ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ గనక యాక్టివ్‌లో లేకుండా గనక ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకులకు వెళ్ళి లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు ఎన్‌పీసీ అనేది యాక్టివ్ చేసుకోండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే 13,000 రూపాయలు మాత్రమే తల్లుల యొక్క ఖాతాలో జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. మిగతా 2,000 రూపాయలు ఎందుకు కట్ చేశారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం కట్ చేసినట్లయితే సమాచారం అండి. 2,000 రూపాయలు మినహాయించి మిగతా 13,000 రూపాయలు జూన్ 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి యొక్క తల్లుల ఖాతాలో జమ చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతూ ఉంటారో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వారందరికీ తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం అండి. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే 26,000, అదేవిధంగా ముగ్గురు ఉంటే 39,000. సో ఈ విధంగా ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి ఈ నిధులను జమ అవుతాయంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే చెల్లిస్తూ ఉంటారో వారి యొక్క పథకానికి అనర్హులు అంటే సమాచారం అండి. 4 చక్రాల వాహనం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా యొక్క పథకానికి అనర్హులు అంటే సమాచారం. ఒక ఏడాదికి సరాసరి కరెంట్ బిల్ అనేది 300 యూనిట్ల కంటే ఎక్కువ కనుక వచ్చినట్లయితే వాళ్ళు కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి అనర్హులుగా గుర్తించబడుతుంది అంటే సమాచారం. మరియు
ఎక్కువ మాగాణి ఏదైతే భూమి ఉంటుందో వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు విస్తీర్ణం కలిగిన స్థలం గనక ఉన్నట్లయితే వారు కూడా ఈ యొక్క తల్లికి వందన పథకానికి అనర్హులుగా గుర్తించడం జరుగుతుందని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో, కాబట్టి ఎవరైతే ఎక్కువ భూమి లేకుండా 4 చక్రాల వాహనం కారు లేకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు. సో, ఓకేనా. అదేవిధంగా ఎన్‌పీసీఐ యాక్టివ్ చేసుకొని ఉండాలి. ఆధార్ సీడింగ్ అనేది కూడా కంపల్సరీ చేయించుకొని ఉండాలి. సో, ఓకేనా. ఏదైతే ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయ్యి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్‌కే డీపీటీ రూపంలో డైరెక్ట్‌గా ప్రభుత్వం అయితే నిధులనేవి జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు వారి యొక్క తల్లుల ఖాతాల్లో జూన్ 19వ తేదీన తల్లికి వందన పథకానికి సంబంధించి నిధులనేవి విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో, ఓకేనా. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఫైనల్ లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి సమాచారం అయితే తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తేనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.